ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభను చూస్తే ఎంత ఆవేదనతో ఎంత భారమైన హృదయంతో ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష. ఒక ఎస్సీ ఎస్టీ ఈ స్టేజ్కి రావాలి, ఒక శాసనసభ్యులు అవ్వాలన్నా, ఒక చదువుకోవాలన్నా ఎన్నో సవాళ్ళు ఎన్నో సమస్యలు అధిగమించి ఈ స్టేజ్కి రావడం జరిగింది. మేమందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఒక తపస్సులా చేసి ప్రజలకి సేవ చేసుకుంటూ ఒక ఎమ్మెల్యే అవ్వాలన్న కృతనిశ్చయంతో ఈరోజు మేము ఎమ్మెల్యే అయ్యాం అధ్యక్ష. కానీ ఈ సభను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజల సంక్షేమం కానీ, ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కానీ, ప్రజల ఉపయోగపడే పనుల గురించి చర్చలు కానీ ఏది జరుగుతున్నా కూడా తీవ్రంగా అడ్డంకులు సృష్టించడం వాళ్ళ ప్రధాన ఎజెండాగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు చేయలేని ప్రజా ఉపయోగమైన పనులు చేసుకుంటూ మరి ప్రజలకు మనం అన్ని మంచి చేస్తున్నందుకు వాళ్ళకి కుళ్ళుతోటి ఈరోజు కాంగ్రెస్ కు మంచి పేరు రావద్దు, సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కానీ, మా మంత్రివర్గానికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ మంచి పేరు రావద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు చూస్తే మరి కడియం శ్రీహరి గారు వయసు రీతే కానీ, అనుభవం రీతే కానీ ఎంతో సీనియర్ నాయకులు, అందరికి ఆదర్శనీయము. అట్లాంటి ఆయనని ఈరోజు మొట్టమొదటిగా ఎన్నికైన శాసనసభ్యుడు అంత తీవ్రమైన పదజాలతో దుర్భాషలాడుతూ ఆ హ్యాండ్ గెస్చర్స్ కానీ ఆయన పోజ్ కానీ చూస్తే చాలా విచారకరంగా ఉంది. అయినా కూడా ఇంతమంది చెప్తున్నా కూడా ఆయనకి ఒక్క పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. వెటకారంగా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు. కనుక మీరు వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా మరి గౌరవం మీ మీద కూడా వాళ్ళు పేపర్ని చించి విసిరేశారు అధ్యక్ష. అంటే దళితులు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఉంది. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యేని మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అట్లా అరుస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళకు ఒక మహిళలన్నా గౌరవం లేదు, దళితులన్నా గౌరవం లేదు, గిరిజనులన్నా గౌరవం లేదు. ముఖ్యంగా ప్రజల సంక్షేమం వాళ్ళకి పట్టదు. వాళ్ళు దోపిడీ చేసుకున్నారు 10 సంవత్సరాలు. ఈ రోజు వాళ్ళది బయటపడుతుంది అన్నట్టు, గురవింద గింజ తన నలుపు ఎరగదన్నట్టు ఈ రోజు వాళ్ళ ప్రవర్తనను వాళ్ళు మార్చుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము, హౌస్ కమిటీ వేస్తామని. అయినా సరే వాళ్ళు అది ఏమాత్రం లెక్క చేయకుండా సభను జరగనీయకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఇంత ఆగమాగం చేసుకుంటూ మరి ఈ సభను చికాకు చేస్తున్నారు అధ్యక్ష. కనుక మిగతా సభ్యులందరికీ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మాకు కూడా మైక్ అవకాశం రాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల వాళ్ళ సంక్షేమం పట్ల వాళ్ళకుంటే వాళ్ళు అన్ని సజావుగా విని ఈరోజు ఎంతో ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి. పేరెంట్స్ కేర్ గురించి ముఖ్యమైన బిల్లు ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఉంది. ఇట్లాంటి బిల్లులన్నీ కూడా వాళ్ళు విని ఏదైనా నిజమైన వాళ్ళకి వాల్యుబుల్ సూచనలు సలహాలు అందిస్తే గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా స్వీకరిస్తామని పదే చెప్తున్నా కూడా వాళ్ళు అలాంటివి చేయకుండా ఈరోజు సభను అడ్డుకోవడం, సభను ముందుకు సాగనీయకుండా చేయడం, కాంగ్రెస్కి వచ్చే మంచి పేరుని వాళ్ళని అడ్డుకోవడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. కనుక వారిని తక్షణమే శాసనసభ్యుడిని మరి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష.